హాయ్! హలో అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆశిస్తూ ఉన్నాను. అంగన్వాడీ కేంద్రాల్లో ముఖ గుర్తింపు నేరుగా ఇంటికే రేషన్ సరుకులను పంపిణీ చేసేటప్పుడు అంగన్వాడీల్లో ఆహార పంపిణీ సమయంలో ముఖ గుర్తింపు సాధనాలతో లబ్ధిదారులను ధృవీకరించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ సూచించింది. జూలై 1 నుంచి ఈ పద్ధతి అమల్లోకి రానుంది. అదే తేదీ నుంచి అంగన్వాడీ కేంద్రాల్లో 3 సంవత్సరాల నుంచి 6 ఏళ్ల బాలికలకు అందించేటటువంటి ఆ యొక్క న్యూట్రిషన్స్ ఏదైతే ఉన్నాయో వాటికి ప్రతి పిల్లవాడు మరి ఈ యొక్క ఫేస్ అటెండెన్స్ ముఖ గుర్తింపుని తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా చేయడం ద్వారా ఈ అంగన్వాడీల్లో పంపిణీ చేసేటటువంటి ఆహారం ఏదైతే ఉందో వారికి లబ్ధిదారులకు ఎటువంటి అవకతవకలు లేకుండా వారికి రావాల్సినటువంటి పప్పు, తర్వాత ఇతరత్ర పాలు, గుడ్లు ఏదైతే పోషకాహారానికి పసిపిల్లలకు సంబంధించినటువంటి ఆ యొక్క పిండి పదార్థాలు ఏవైతే లబ్ధిదారులకు అందిస్తున్నారో మరి ఈ యొక్క ముఖ గుర్తింపు ఫేస్ అటెండెన్స్ ఎవరైతే లబ్ధిదారులకు సంబంధించినటువంటి ఫేస్ అటెండెన్స్ అనేది తీసుకోవడం ద్వారా మరి ఎటువంటి అవకతవకలు లేకుండా మరి ఆహార పంపిణీ అంగన్వాడీల్లో ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉన్నారో వారికి మరి అందించేటటువంటి ఆహారము, గుడ్లు, ఇతర మరి ఇవన్నీ కూడా సక్రమంగా లబ్ధిదారులకు సరైన క్వాంటిటీలో వారికి అందించడంలో ఎటువంటి అవకతవకలు లేకుండా ఉండేందుకు కేంద్రం అయితే ఈ విధంగా ముఖ గుర్తింపుని ఫేస్ అటెండెన్స్ మరి ఇవ్వడం జరిగింది. ఇది కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ఆదేశించింది. ఇది అన్ని రాష్ట్రాలలో కూడా ఖచ్చితంగా అమలు చేయాలని, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కూడా ఈ యొక్క విధానాన్ని జూలై 1 నుంచి అమలు చేయడానికి ప్రభుత్వం అయితే సన్నాహకాలు చేస్తూ ఉంది. తరువాత అంగన్వాడీ కేంద్రాల్లో మరి ఎవరైతే పిల్లలు 3 నుంచి 6 సంవత్సరాల లోపున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క అంగన్వాడీ కేంద్రాల్లో విద్యను అయితే అభ్యసించడం జరుగుతుంది. వారికి కూడా ఎంతమంది పిల్లలు హాజరవుతున్నారు, ప్రతిరోజు ఎంతమంది పిల్లలకి గుడ్లు తదితర అందిస్తున్నారు అవన్నీ కూడా పారదర్శకంగా అమలు చేసేందుకు ఈ యొక్క ఫేస్ అటెండెన్స్ అనేది మాత్రం ఈ జూలై 1 నుంచి మరి అమలు చేయడానికి ప్రభుత్వాలు అయితే సన్నాహకాలు సిద్ధం చేస్తున్నాయి. ఈ విధానం చాలా మంచిది. మరి ఎటువంటి అవకతవకలు లేకుండా లబ్ధిదారులకైతే న్యూట్రిషన్స్ అయితే ఈ యొక్క పోషకాలు అయితే అందించడం జరుగుతుంది. ఇదండి అంగన్వాడీల్లో ముఖ గుర్తింపు. మా యొక్క విశ్లేషణ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.